అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, దేవుని దగ్గర నుండి అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుండి మేలులు పొందుకొని, సహాయం పొందుకొని, ఆ సహాయం తగ్గట్టుగా, ఆ మేలును తగ్గట్టుగా మన జీవితం లేకపోయినా, దానికి తగ్గట్టుగా మనం నడుచుకోకపోయినా, మన జీవితంలో వచ్చే పరిణామాలు ఏంటనేసి దేవుడు మనకు తెలియజేయబోతున్నారు. మనము క్షుణ్ణంగా నేర్చుకుందాం. ఉదాహరణకు ఒక విశ్వాసి కావచ్చు, ఒక విశ్వాసురాలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. పలానా సమస్యలతో బాధపడుచున్నప్పుడు అది ఆరోగ్య సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, వివాహ సమస్యలు కావచ్చు, ఇంకేమైనా సమస్యలు కావచ్చు. బాధపడుచున్నప్పుడు దేవుని చెంతకు వెళ్ళి మోకరించి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన దేవుడు విని ఆ ప్రార్థన తగ్గట్టుగా జవాబు మనకి ఇచ్చినప్పుడు అప్పుల నుండి విడుదల దయచేసి, బాధ నుంచి విడుదల దయచేసి, అనారోగ్యం నుంచి విడుదల దయచేసి, వివాహ సమస్యల నుంచి విడుదల దయచేసి, ఇవన్నీ చేసినప్పుడు మరలా మనము వాటన్నిటిని పొందుకొని దేవుడిచ్చిన ఆ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ భాగ్యాన్ని పొందుకొని దేవునితో జీవించకపోతే ఏ విధంగా ఉందంటే, సాతాను యొక్క స్వభావము మనలో ఏర్పడిపోద్ది. దేవుని చెంత పొందుకున్న మేలు మన హృదయంలో, మన జీవితంలో ఉంటాయి కాబట్టి ఆ మేలు తగ్గట్టుగా దేవునితో నడవకపోయినా, దేవునితో జీవించకపోయినా సాతానుగాడు మనలో ఎంటర్ అయిపోయి ఆ ఉన్న బలాన్ని కావచ్చు, ఆ సంతోషాన్ని కావచ్చు, దేవుడిచ్చిన శక్తిని కావచ్చు, అది వ్యర్థంగా ఉపయోగించుకొని, వ్యర్థంగా దాన్ని ఖర్చు పెట్టి, లోకానుసారంగా దాన్ని ఖర్చు పెట్టి మన జీవితాల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసేస్తాడు సాతానుడు. కాబట్టి జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి మనం జీవించాలన్నమాట. ఎందుకు మెలకువ కలిగి జీవించాలి? ఎందుకంటే సహాయం ఎవరు చేస్తారు? దేవుడు. ఎవరి దగ్గర నుంచి సహాయం పొందుకున్నావు? దేవుని దగ్గర నుంచి. మేలు ఎవరు చేశారు? దేవుడు. ఎవరి దగ్గర నుంచి మేలు పొందుకున్నావు? దేవుని దగ్గర నుంచి. కాబట్టి ఆ మేలు పొందుకున్న దేవుని దగ్గర ఆ మేలు పొందుకున్నావు కాబట్టి, ఆ సహాయం పొందుకున్నావు కాబట్టి, దానికి తగ్గట్టుగా దేవునితో కనెక్ట్ అవి లేకపోయినా, దేవునితో అంటుకట్టబడి జీవించకపోయినా, దేవునికి ప్రార్థించుకోకపోయినా, దేవుని మరలా ఆరాధించుకోకపోయినా సాతానుడు మళ్ళీ ఎంటర్ అయిపోతుంది. కాబట్టి మనము దేవునితో శక్తి సంబంధం కలిగి జీవించము. ఇచ్చిన సహాయాన్ని బట్టి, ఇచ్చిన బలాన్ని బట్టి మనము దేవుని అతిశయించకుండా మన సొంత ఆలోచన మీద, మన సొంత బలం మీద ఆధారపడి మనం పనులు చేస్తాం. కాబట్టి దానివల్ల సాతానుడు మనల్ని ముప్పుల్లోని ఇబ్బందులు, ఇరుకుల్లో మరలా పడేస్తాడు. అదేవిధంగా ఉదాహరణకు మనం ఆ బైబిల్ తగ్గట్టుగా మాట్లాడుకుంటే, బైబిల్లో వ్యక్తుల కోసం మనం పోల్చుకుంటే సంసోను గొప్ప బలాఢ్యుడు. దేవుని దగ్గర నుండి మేలు పొందుకున్నాడు, దేవుని దగ్గర నుంచి అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవుని బలాన్ని, శక్తిని పొందుకున్నాడు. దేవుని అభిషేకం నిత్యము ఆయన మీద ఉంటూ ఉండేదన్నమాట. ఆయన్ని చూసి మనుషులు భయపడేవారు. అంత బలమైన సంసోను దేవుడిచ్చిన అభిషేకాన్ని ఏ విధంగా వాడుకున్నాడు? దేవుడిచ్చిన అభిషేకాన్ని దేనికి ఖర్చు పెట్టాడు? ఆ బలాన్ని దేనికి ఖర్చు పెట్టాడంటే, ఒక స్త్రీ దగ్గర ఆ బలాన్ని ఖర్చు పెట్టాడు అనమాట. తెలియలతో పాపము చేసినప్పుడు ఆ పాపము తగ్గట్టుగా సంసోను బాధ అనిపించాడు. ఆ పాపము తగ్గట్టుగా సంసోను ఇబ్బందులు, ఇరుకుల్లో పడిపోయాడు. మరలా ఏం చేస్తాడు? మరలా పశ్చాత్తాపం పొంది దేవునితో తిరిగి, అయ్యా, నువ్వు ఇచ్చే అభిషేకాన్ని నీకు తగ్గట్టుగా వాడుకోలేకపోయాను, నువ్వు ఇచ్చే బలాన్ని తగ్గట్టుగా వాడుకోలేకపోయిన తండ్రి, నన్ను క్షమించండి ప్రభు అనేసి ఎప్పుడైతే మళ్ళా బ్రతిమలుకున్నాడో మళ్ళా అభిషేకాన్ని పొందుకున్నాడు. ఈరోజు నువ్వైనా, నేనైనా కావచ్చు, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎన్నోసార్లు దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్నాము. అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అప్పుల్లో ఉన్నప్పుడు విడుదల దయచేశాడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, శ్రమంలో ఉన్నప్పుడు, తెగుల్లో ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలతో ఉన్నప్పుడు, ఎన్నో సమస్యలతో మనం బాధపడుతున్నప్పుడు ఆ సమస్య నుంచి క్షేమంగా మనల్ని దాటించి మంచి జీవితాన్ని మనకిచ్చిన మన దేవుని తగ్గట్టుగా ఈరోజు మన బ్రతుకు ఉందా లేదా? దానికి తగ్గట్టుగా జీవిస్తున్నామా లేదా? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని దేవునికి ఖర్చు పెడుతున్నామా లేదా? దేవుడిచ్చిన బలాన్ని దేవునికి తగ్గట్టుగా ఉపయోగిస్తున్నామా లేదా? దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నామా లేదా అని ఒక్కసారి మనకు మనం గుర్తించుకోవాలి.
కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు నా జీవితంలోకి రాకముందే మనము వెలుగు కలిగి జీవించాలి. దుర్దినములు రాకముందే మెలుగు కలిగి జీవించాలి. భయంకరమైన సంభవాలు రాకముందే మెలుగు కలిగి జీవించాలి. నాకేంటి పరిస్థితులు, నాకేంటి, నా బ్రతుకేంటి ఇలాగైపోయింది, నా జీవితం ఏంటి ఎలాగైపోయింది అని నువ్వు అనుకోకముందే దేవుని దగ్గర క్షేమంగా దేవుని చెంత, దేవుని యొక్క పాదాల చెంత, దేవుని యొక్క ఆశ్రయ దుర్గం కింద మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కాపుదల మనకు ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు లేఖన గ్రంథంలో ఏ విధంగా మాట్లాడుతున్నాయి? ప్రసంగ గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనంలో ఒకసారి మనం చదువుకుందాము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సులకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనేసి దేని వాక్యం సెలవిస్తుందన్నమాట. నాకేంటి ఇబ్బందికరమైన పరిస్థితులు, నాకేంటి ఇరుకులు, నా బ్రతుకేంటి ఇలాగైపోయింది, నా బ్రతుకేంటి ఇలా కృంగిపోయింది, నేనంటే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నాను, నా చుట్టుపక్కల పరిస్థితులు ఏంటి ఇలాగ తారుమారైపోయింది. అటువంటి సంభవాలు రాకముందే, అనారోగ్యం రాకముందే, ఇబ్బందులు రాకముందే, ఇరుకులు రాకముందే, శ్రమలు రాకముందే, కరువు కాటకాలు రాకముందే మనము మన దేవుణ్ణి స్మరించుకుంటూ, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, నా దేవుడు నాకున్నాడు కాబట్టి నా దేవుడు నాకు క్షేమాన్ని ఇస్తాడు, నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడు, నా దేవుడు నాకు బలాన్ని ఇస్తాడు, నా దేవుడి తోడు నాకు ఉంది, నా దేవుని కృప నా మీద ఉంది, నాకు చాలు, నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను దేనికి భయపడను అనేసి ఆ విధంగా చెప్పుకొని ఆ విధంగా బ్రతికే విధంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం ఏ విధంగా జీవించగలుగుతున్నాము? ఎవరు నమ్ముకొని బ్రతుకుతున్నాము? ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాము? దేవుని తగ్గట్టుగా మన బ్రతుకు ఉందా లేదా? దేవునితో జీవిస్తున్నాము లేదా? దేవుని తగ్గట్టుగా బ్రతుకుతున్నాము లేదా? లేకపోతే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకొని ఆ మేలుని తగ్గట్టుగా దేవుని స్తుతించకుండా లోకానుసరమైన జీవితాలు గడుపుతూ లోకులతో సాంగత్యం చేస్తున్నామేమో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు క్షమిస్తున్నాడా కదా, దేవుడు కాపాడుతున్నాడు కదా అనేసి మనము దేవుడిని చేతగాని వాళ్ళలో చూడకూడదు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనమైంటుని, ఎందుకంటే నేను నీ వంటి వాడిని నీవు అనుకుంటే, అయితే ఒకనొక రోజున ఈ సంగతులని నీ కనుల యొద్ద ఉంచి నిన్ను గద్దిస్తాననేసి దేవుని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క ప్రేమకు, దేవుని కృపకు, దేవుని ఆశీర్వాదానికి పాత్రులమే ఉండాలి తప్ప ఆయన ఉగ్రతకు, ఆయన శాపమునకు, ఆయన కోపానికి మన పాత్రులమే ఉండకూడదు. కాబట్టి మనమందరం దేవుని కోసం జీవిద్దాము, దేవునితో నడుద్దాము, దేవుని కోసం ముందుకు ప్రయాణిద్దాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.